పూలే ఫ్రంట్ జాగృతి కలిసి గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా 2-3 అంశాలని మేము ముందు తీసుకొచ్చాం. ఒక రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది కేంద్రంలో, అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ జరిగినాయి. అసెంబ్లీ ఉంది కాబట్టి లేకపోతే మొన్న పోయిన 12వ తారీఖు నాడు ఒక ధర్నా కూడా పిలుపునిచ్చాం. దీంట్లో ప్రధానంగా మేము పెట్టిన డిమాండ్స్ ఏంటంటే, మహాత్ముడు మొదటిసారి మహాత్మాని పిలిపించుకున్న పూలే గారు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా దైవం లాంటి వాడు. అతన్ని యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని మేము డిమాండ్ చేశాం. దానికి మొన్న కౌన్సిల్లో కూడా లేవనెత్తితే మంత్రి వెంకటరెడ్డి గారు ఎంత వేగ్గా సమాధానం చెప్పిండంటే చాలా బాధ అనిపించింది. చాలా వేగ్గా సమాధానం చెప్పింది. పెడతాంలే, అలా పోతాంలే అంటే అసలు వాళ్లకు గౌరవం కూడా, నువ్వు పెట్టడం పక్కకు పెట్టు, పూలే గారిని గౌరవించాలి అని ఒక ఇంగిత జ్ఞానం కూడా మినిస్టర్లో కనపడలేదు నాకు. రెండవ అంశం కూడా మేము పెట్టింది ఏంటి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. మీరిచ్చిన బీసీ డిక్లరేషన్నే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అమలు చేయండి అని కోరాం. ఈ మొదటి నుంచి ఉన్న డిమాండ్సే. దాంట్లో మీరిచ్చిన ప్రధానంగా ఏంటి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వబోతున్నాము, కుల జనగణన చేస్తాము. కుల జనగణన చేస్తే మాకు 55% వస్తుంది. కానీ అది చేయడానికి నీకు లేట్ అయ్యింది అనుకుంటే 42% ఇస్తామని చెప్పావు. అదే 42% ఇస్తున్నామని కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్స్ అమలు చేస్తామని కానీ, కుల జనగణన ఇలా జరుపుతామని కానీ స్పష్టంగా నిన్న పెట్టిన బిల్లు ఎక్కడ కనపడదు. అది ఎలా ఉందంటే, మేము మాటలు చెప్తాం, ఆయాలు చేస్తాం అని ఒక మామూలు కొటేషన్తో బిల్లు పెట్టి అది తీర్మానం చేసినట్టుగా ఉంది. ఏమని, మేము కుల జనగణన కలుగుతాం. ఎప్పుడు జరుపుతావు అని కనుక ప్రశ్నిస్తే ఇంకా 5 సంవత్సరాలు జనరల్ ఎన్నికలు ఉన్నాయి కదా అని పదం. ఇక్కడ నేను చిన్న విషయంలో లాజిక్ చెప్తున్నాను. జనరల్ ఎన్నికల్లో నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? జనరల్ ఎన్నికల్లో నువ్వు కుల జనగణన చేసి జనరల్ ఎన్నికలలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ నువ్వు ఇస్తావా? చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ చట్టం రావాల్సి ఉంది, కేంద్రం చేయాల్సి ఉంది. నువ్వు చేయగలిగిందల్లా స్థానిక సంస్థలలో, ఎడ్యుకేషన్లో, వీటిలలో నువ్వు చేయాల్సింది, ఉద్యోగాలలో వీటిలలో నువ్వు చేయాల్సింది. నువ్వు కుల జనగణన జరిపేది ఇక్కడ స్థానిక సంస్థలకు ఉపయోగపడుద్దని తప్ప నేను జనరల్ ఎన్నికల్లో చేస్తాను, జనరల్ ఎన్నికల్లో చేసేది ఏముంది అంటే, వాడు ఈయనోడు పెట్టినోడు 2 పోగులు ఎత్తుకుంటాడు. వాడు ఎందుకంటే వాడు డబ్బులు ఇయ్యాడు కదా, అందుకని 2 పోగులు ఎత్తుకుంటాడు. కొట్టాడు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చావు. దాన్ని మేము 42% అడుగుతున్నది. ఇప్పుడు నువ్వు స్థానిక సంస్థలకు ముందు కుల జనగణన జరిపి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తావా అనేది ఫస్ట్ పాయింట్. ఇవ్వాలనేది మా డిమాండ్. అయితే నువ్వు పెట్టిన తీర్మానం చాలా వేగ్గా ఉన్న తీర్మానం, అప్పటికప్పుడు ఏదో జాడించుకొని పోయినట్టుగా ఉంది. నువ్వు బిల్లు పెడితే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది, బిల్లు పెడితే సూచనలు వస్తాయి, బిల్లు పెడితే అదొక చట్టబద్ధత వస్తుంది. మీరు ఇప్పటికే 3 రాష్ట్రాలు జరిగినాయి. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అది కోర్టులో ఉన్నా కూడా జరిగింది. బీహార్లో స్పష్టత వచ్చింది. కుల జనగణన జరిగింది కాబట్టి రిజర్వేషన్స్ వచ్చాయి, వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వచ్చింది. ఇప్పుడు ఎస్టీల సంఖ్య తగ్గిందని తగ్గించారు, బీసీల సంఖ్య పెరిగిందని పెంచారు. దాదాపు 42% దాకా పెరిగింది, 43% దాకా. అంటే నేననేది ఏంటంటే, కుల జనగణన జరిగి ఉన్నట్టయితే ఈ రిజర్వేషన్లు ఇలా పెరుగుండేటి. మీరు జరపలేకపోవడానికి కారణం చెప్పలేదు. పోనీ జరుపుతాం అన్న వాళ్ళు బడ్జెట్లో పెట్టలేదు. ఆ బడ్జెట్లో కూడా ఎక్కడ కనపడదు నీకు. మరి ఇక్కడ నువ్వు చట్టబద్ధత కావడానికి బిల్లు పెట్టకుండా తీర్మానం చేయడంలో నీ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది స్పష్టం చేయాలి ప్రభుత్వం. ఎందుకని నువ్వు తీర్మానం చేసావు, ఎందుకు బిల్లు పెట్టలేదు, బిల్లు పెట్టడంలో నష్టం ఏంటి? కొన్ని ప్రతిపక్షాలు ఏమైనా సహకరించలేదా అంటే అన్ని పక్షాలు కూడా చెప్పాయి, ఇంకో 2 రోజులు నువ్వు అసెంబ్లీ పెంచుకో, సమావేశాల టైం పెంచుకో, బిల్లు పెట్టు, చర్చిద్దాం, మేము ఆ బిల్లుని పాస్ చేసుకుందామని చెప్పి ఏకగ్రీవంగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన ప్రభుత్వం ముందుకు రాకుండా బిల్లు పెట్టకుండా ఒక తీర్మానం చూసి లేచిపోయింది. మేము అడిగేది అంటే స్పష్టంగా బిల్లు పెట్టాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, ఆ విధంగానే రిజర్వేషన్లకు మనం పోవాలి. అది 55% ఎబో మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు నువ్వు లేట్ అవుతుందనుకుంటే 42% స్థానిక సంస్థలో పెడుతున్నాను, అదే అసెంబ్లీలో ప్రకటించలేదు అంటే నీ కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా నువ్వు విస్మరించావు. మొదటి సమావేశాల్లోనే మేము అన్ని చేస్తామని చెప్పి స్పష్టంగా సమావేశాల పేరు కూడా చెప్పారు. బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అది ఓటాన్ అకౌంట్ కాబట్టి కేవలం 2,660 కోట్ల రూపాయలు కేటాయించి చేదులుపుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నారు. దాన్ని మీరు 2,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు 8,000 కోట్లు ఇస్తే మిగతా 12,000 కోట్ల సంగతి ఏంటి అనే దాన్ని ప్రభుత్వం చెప్పడం లేదు. మీరిచ్చిన హామీలు కూడా మీరు అమలు చేయడం లేదు. మాకు రావాల్సిన హక్కులో కుల జనగణన చేయడానికి మీరు చట్టబద్ధత కల్పించడం లేదు. పూలే విగ్రహం విషయంలో స్పష్టంగా మేము చెప్తే అది చెప్పడానికి కూడా
మీరు ముందుకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా పూలే విగ్రహం పెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తే మాత్రమే ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయకపోతే ఆ చట్టబద్ధత కల్పించేంత వరకు ఎన్నికలు ఆపాలని, ఎన్నికలు రిజర్వేషన్ లేకుండా జరపొద్దని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ముందు బిల్లు పెట్టాలి. దీనికోసం మేము మా ఆందోళన ఆపే సమస్య లేదు. నువ్వు తీర్మానం చేసినంత మాత్రం ఉబ్బి తద్దిపోవడం లేదు. మేము స్పష్టంగా మా ఆందోళన ఎప్పుడైతే గతంలో పిలుపునిచ్చామో అన్ని కొనసాగుతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు పెడతాం. ఈ విధంగా మేము ఆందోళన తీసుకొస్తాం. బిల్లు పెడతామని స్పష్టంగా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఎందుకు తేలేకపోయామో ఆ హిడెన్ ఎజెండా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.